మనం జ్ఞానాన్ని తెలుసుకునే పద్ధతిలోనే ఓ పెద్ద విప్లవమొచ్చింది. ఈ విశ్లేషణలో మనం సరిగ్గా దాని గురించే మాట్లాడుకోబోతున్నాం. అంటే కథల నుంచి లెక్కల వరకు మన ప్రపంచాన్ని అర్థం చేసుకునే విధానం ఎలా పూర్తిగా మారిపోయిందో చూద్దాం. ఈ మార్పుకి అసలు కారణమిదే. ఒకప్పుడు మన సిద్ధాంతాలన్నీ కథల రూపంలో ఉండేవి. కాని ఇప్పుడు ఆధునిక సైన్స్ భాష వేరు. దాని భాష గణితం. ఈ ఒక్క మార్పే మన ఆలోచనా సరళిని మొత్తం మార్చేసిందన్నమాట. ఈ మొత్తం ప్రయాణాన్ని మనం కొన్ని భాగాలుగా చూద్దాం. ముందుగా సైన్స్ యొక్క మూలసూత్రాలేంటో తెలుసుకుందాం. ఆ తర్వాత కథల కాలం నుంచి న్యూటన్ యొక్క గణిత ప్రపంచంలోకి వెళ్దాం. అక్కడ నుంచి సంభావ్యత యొక్క శక్తిని, చివరిగా ఈ రోజు మన ప్రపంచాన్ని గణాంకాలు ఎలా ఏలుతున్నాయో చర్చిద్దాం. సరే, ఇంకా ఆలస్యం ఎందుకు? మొదటి భాగంతో మొదలు పెడదాం. సైన్స్ యొక్క ఉమ్మడి మూలం. ఆధునిక సైన్స్కి ఇలాగే ఉండాలి అని ఖచ్చితమైన రూల్స్ ఏమీ లేవు. కానీ దానికి ఓ పద్ధతి ఉంది. అదేంటంటే మనం కళ్లతో చూసినా, గమనించిన విషయాలను సేకరించి వాటిని గణితం సాయంతో ఒకటిగా చేర్చి అర్థం చేసుకోవడం. అంటే పాత నమ్మకాలకు, కొత్తగా మనం కనుగొన్న వాస్తవాలకు మధ్య వైరుధ్యం వస్తే మనం కొత్తగా కనుగొన్న వాటికే విలువిస్తాం. మరి ఈ గణిత విప్లవం రాకముందు అప్పటి పరిస్థితేంటి? అదో కథల యుగం అన్నమాట. ఒక ఉదాహరణ చూద్దాం. మాణిక్యాన్ మతంలో ఒక ముఖ్య సూత్రముండేది. దాని ప్రకారం ఈ ప్రపంచం మంచి చెడుల మధ్య జరిగే ఒక యుద్ధక్షేత్రం. చెడు శక్తి పదార్థాన్ని సృష్టిస్తే మంచి శక్తి ఆత్మను సృష్టించింది. వినడానికిదొక గొప్ప కథలా ఉంది కదూ? కాని దీనికి లెక్కలతో ఏమాత్రం సంబంధం లేదు. అసలు చిక్కంతా ఎక్కడే వస్తోంది? ఇలాంటి కథల ఆధారంగా భవిష్యత్తుని ఎలా అంచనా వేస్తాం? ఏది జరుగుతుందో ఖచ్చితంగా చెప్పడానికి ఇవి అస్సలు ఉపయోగపడవు. వాటికి ఆ శక్తి లేదు. అయితే ఈ పరిస్థితిని పూర్తిగా మార్చేసిన ఒక గొప్ప మలుపు వచ్చింది. అదే న్యూటన్ యొక్క గణిత విశ్వం. 1687లో ఐజాక్ న్యూటన్ ది మ్యాథమెటికల్ ప్రిన్సిపల్స్ ఆఫ్ న్యాచురల్ ఫిలాసఫీ అనే పుస్తకాన్ని ప్రచురించారు. ఆధునిక చరిత్రలోనే ఇది అత్యంత ముఖ్యమైన పుస్తకాలలో ఒకటిగా చాలామంది భావిస్తారు. ఈ పుస్తకంలో న్యూటన్ కేవలం 3 సింపుల్గా ఉండే గణిత నియమాలను చెప్పారు. కానీ అసలు విషయమేంటంటే ఈ 3 సూత్రాలు కింద పడుతున్న యాపిల్ నుంచి ఆకాశంలో తిరుగుతున్న గ్రహాల వరకు ఈ విశ్వంలో ఉన్న ప్రతి వస్తువు కదలికను వివరించగలవు, ఇంకా ఖచ్చితంగా అంచనా కూడా వేయగలవు. న్యూటన్ సమీకరణాలు అద్భుతమే, అందులో సందేహం లేదు. కాని అవి అన్ని ప్రశ్నలకు సమాధానం చెప్పలేకపోయాయి, ముఖ్యంగా కొన్ని సంక్లిష్టమైన విషయాల్లో. అక్కడే గణితం ఒక కొత్త రూపాన్ని తీసుకుంది. అదే సంభావ్యత. ఉదాహరణకు, మరణం లాంటి సంక్లిష్టమైన మన మనుషులకు సంబంధించిన విషయాల సంగతేంటి? ఒక మనిషి ఎప్పుడు చనిపోతాడో న్యూటన్ సూత్రాలు చెప్పలేవు కదా. ఈ సమస్యే స్టాటిస్టిక్స్ అభివృద్ధికి దారితీసింది. ఈ కథ 1744లో స్కాట్లాండ్లో మొదలవుతుంది. అక్కడ 2 మతగురువులు ఉండేవారు. వాళ్లు వితంతువులు, అనాథల కోసం ఒక జీవిత బీమా నిధిని ఏర్పాటు చెయ్యాలనుకున్నారు. సమాధానం కోసం వాళ్లు దేవుడిని ప్రార్థించలేదు. భలే ఆశ్చర్యంగా ఉంది కదా. బదులుగా వాళ్లు లెక్కల్ని నమ్ముకున్నారు. ఎడ్మండ్ హేలీ లాంటి వాళ్లు అప్పటికే సేకరించిన మరణాల లెక్కల్ని ఉపయోగించుకున్నారు. ఉదాహరణకి 20 ఏళ్ల వ్యక్తి ఒకేడాదిలో చనిపోయే అవకాశం 100లో 1గా ఉంటే, అదే 50 ఏళ్ల వ్యక్తికి ఆ అవకాశం 39లో 1గా ఉంది. ఈ డేటాతో సంభావ్యతను ఉపయోగించి వాళ్లు ఒక ఖచ్చితమైన ఆర్థిక అంచనా వేశారు. 1765 నాటికి వాళ్ల ఫండ్లో ఎంత డబ్బు ఉంటుందని వాళ్లు ఊహించారంటే 58,348 పౌండ్లు. సరే, మరి ఆ సంవత్సరం వచ్చినప్పుడు నిజంగా ఫండులో ఎంత మొత్తం ఉందంటే 58,347 పౌండ్లు. అంటే వాళ్ల అంచనాకి నిజానికి ఉన్న తేడా కేవలం 1 పౌండు మాత్రమే. ఆలోచించండి, ఏ ప్రవక్త చెప్పిన జోస్యం కన్నా ఇది ఎంత ఖచ్చితమైనదో. ఈ ఒక్క సంఘటన ఒక కొత్త సైన్స్కి పునాది వేసింది. ఇక అప్పటినుంచి మనం గణాంకాలు శాసించే ప్రపంచంలోకి అడుగుపెట్టాం. ఆ 2 మతగురువులు మొదలుపెట్టిన ఆ ఆలోచన ఈరోజు దాదాపు ప్రతి ఒక్క ఆధునిక రంగానికి వెన్నెముకగా మారింది. ఏది తీసుకున్నా సరే, జనాభాశాస్త్రం,
జన్యుశాస్త్రం, ఆర్థిక శాస్త్రం, చివరికి క్వాంటం మెకానిక్స్ వరకు అన్నింటి వెనక ఈ గణిత సూత్రాలే ఉన్నాయి. ఈ మార్పు మన చదువుల్లో ఎంత పెద్ద మార్పు తెచ్చిందో చూడండి. ఒకప్పుడు మధ్యయుగంలో చదువంటే తర్కం, వాదన, దైవశాస్త్రం. కాని ఈ రోజుల్లో మొత్తం లెక్కలు, గణాంకాలే. నమ్మడానికే కాస్త వింతగా ఉన్నా ఈ రోజుల్లో చాలామంది సైకాలజీ విద్యార్థులు కాలేజీలో చేరగానే చదవాల్సిన మొదటి సబ్జెక్ట్ ఏంటో తెలుసా? ఇంట్రొడక్షన్ టు స్టాటిస్టిక్స్. అవును, మనస్తత్వశాస్త్రానికి గణాంకాలకు అంత సంబంధం ఏర్పడింది. చివరిగా ఈ ఆలోచనతో ఈ విశ్లేషణను ముగిద్దాం. ఒకవేళ మనం కన్ఫ్యూషియస్, బుద్ధుడు, యేసుక్రీస్తు లేదా మహమ్మద్ ప్రవక్త దగ్గరికి వెళ్ళి, అయ్యా, మనిషి మెదడును అర్థం చేసుకోవాలంటే ముందు స్టాటిస్టిక్స్ చదవాలి అని చెప్పామనుకోండి, వాళ్ళు ఎంత అయోమయానికి గురయ్యేవారో కదా. మన ఆలోచనా విధానంలో వచ్చిన ఈ పెనుమార్పు గురించి ఇది మనల్ని ఆలోచింపజేస్తుంది.